అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ ఇటువంటి వార్త చెప్పాల్సి వస్తుందని, మన రాష్ట్రం ఎంత దిక్కుమాలిన స్థితిలో ఉంది అని, ఇటువంటి వార్త చదవాల్సి వస్తుందని నేను కూడా ఎప్పుడూ ఊహించలే. బహుశా రాష్ట్రంలో కూడా ఎవరు ఊహించి ఉండరు. రాష్ట్ర పరిపాలన మొత్తం కేంద్రీకృతమయ్యేది సచివాలయంలో, సెక్రటేరియట్ అంటారు దాన్ని. సో సీఎం అయినా, మంత్రులైనా, ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా, హెచ్ఓడీలైనా, సాధారణ ప్రజలకైనా సరే అది ఒక దేవాలయం లాంటిది. అసెంబ్లీలో రూపొందించిన చట్టాలను అమలు చేయడానికి సచివాలయం నుంచే ఆదేశాలు జారీ అవుతాయి. కోర్టులు ఇచ్చే ఆదేశాలు అమలు చేయడానికి సచివాలయం నుంచే ఆదేశాలు జారీ అవుతాయి. పరిపాలన మొత్తం అక్కడి నుంచే జరుగుతుంది. ఆ సచివాలయాన్ని బ్యాంకులకు తాకట్టు పెట్టేశారంట. మరి అంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఆ వార్త రాశారు. పొద్దున్న నుంచి కూడా సంచలనమైంది వార్త. 370 కోట్ల కోసం హెచ్డిఎఫ్సికి రాసిచ్చేశారు. గుట్టుగా తనఖా రిజిస్ట్రేషన్. తొలుత ఐసిఐసిఐని కోరిన సర్కారు కాదు పొమ్మనడంతో హెచ్డిఎఫ్సికి. అధికారుల భవనాలపైన తాకట్టు అప్పు, పూర్తయినట్టు చూపేందుకే అద్దె చెల్లింపు. కట్టడం చేత కాదు కానీ అప్పులకు సిద్ధం. 700 కోట్ల వ్యయంతో నిర్మించిన భవనాన్ని 370 కోట్లకు తాకట్టు పెట్టారంటండి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి. తాకట్టు పెట్టుకున్న బ్యాంకులకు ఏముంటుంది? వాళ్ళకి బ్యాంకులు అంటేనే బిజినెస్, వాళ్ళకి బిజినెస్ కావాలి, వాళ్ళు ఏమిచ్చినా తాకట్టు పెట్టుకుంటారు. సో అది కూడా అలాగే తాకట్టు పెట్టుకున్నారు. తాకట్టు పెట్టుకొని లోన్ ఇచ్చారు 370 కోట్లు. ఎంత దారుణంగా ఉంది సచివాలయాన్ని తాకట్టు పెట్టడం అంటే. ఇది సచివాలయం కాబట్టి మనందరికీ చాలా దారుణం అనిపిస్తుంది. నేను ఈ వార్త చదివాక కొంచెం అప్సెట్, కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాను. కాకపోతే అలవాటేలే. ఎందుకంటే విశాఖపట్నంలో ఎంఆర్ఓ ఆఫీస్ తాకట్టు పెట్టారు. చాలామందికి తెలియదేమో. కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్ల తాలూకు భవనాలు, ఆస్తులు తాకట్టు పెట్టారు. కొన్ని చోట్ల కలెక్టరేట్ బిల్డింగులు తాకట్టు పెట్టారు. కొన్ని చోట్ల ప్రభుత్వ భవన సముదాయాలు తాకట్టు పెట్టారు. విశాఖపట్నంలో దాదాపుగా 2500 కోట్లకి అక్కడున్న భూములు, అక్కడున్న బిల్డింగులు అన్నీ కూడా తాకట్టు పెట్టేశారు. 2500 కోట్లు అప్పులు తెచ్చారు. ఇలా చాలా జరిగాయి అన్నమాట. గతంలో మనం ఎప్పుడు వినలా. ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులతో పరిపాలించడం మనం ఎప్పుడు చూడలా. ఇంత విడ్డూరమైన, ఇంత విచిత్రమైన, ఇంత వింతైన పాలన మనకు ఎప్పుడూ తెలియదు. అప్పులు చేశారు, గత ప్రభుత్వాలు కూడా అప్పులు చేశారు. కానీ ఒక విధానపరమైన అప్పులు మాత్రమే చేశారు. పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన అప్పులు మాత్రమే చేశారు. ఏం దొరికితే అది తాకట్టు పెట్టేసి అప్పులు చేయలే. భవిష్యత్తులో మేము అసలు టీచర్స్ని రిక్రూట్మెంట్ చెయ్యం అని చెప్పి తాకట్టు పెట్టడం, భవిష్యత్తులో మాకు రాబోయే 10 సంవత్సరాల్లో మద్యం ద్వారా ఇంత ఆదాయం వస్తుంది, ఆ ఆదాయంతో మేము మీకు అప్పు తీరుస్తాం అని చెప్పి తాకట్టు పెట్టి అప్పు తేవడం, రకరకాల కార్పొరేషన్లు సృష్టించి ఆ కార్పొరేషన్ల పేరుతో బ్యాంకుల్లోకి వెళ్ళి అప్పులు తేవడం. ఇలా అంటే కారణాలు, కొత్త కారణాలు చూపిస్తున్నారు. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ నిధిని చూపించి అప్పు తీసుకురావడం, మా బ్యాంకులో ఇంత ఉంది, డిపాజిట్ ఇంత ఉంది కాబట్టి అప్పు ఇవ్వండి అని చెప్పి అప్పు తీసుకురావడం. ప్రతిరోజు కూడా ఏదో ఒక కారణంతో అప్పుకి వెళ్తారు. అది ఆ వారంలో ఏదో ఒక పేరుతో అప్పు అయితే పుట్టేస్తుంది. సో మరి దీన్ని ఏమనాలి? మాట్లాడితే కేంద్రం చేసి చెప్పించుకుంటారు. ఇదిగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4,42,442 కోట్లు మాత్రమే అప్పు ఉంది 2023 మార్చి నాటికి అని చెప్పించుకుంటారు. కేంద్రం చేసి చెప్పించుకుంటారు. కానీ దొంగదారిన, దొడ్డిదారిన తెచ్చే అప్పులు మాత్రం చెప్పరు. అడ్డగోలుగా తెచ్చిన అప్పులు మాత్రం చెప్పరు. సో సచివాలయాన్ని తాకట్టు పెట్టడం రాష్ట్రం మొత్తం కూడా తట్టుకోలేకపోతున్నారు ఈ వార్తని. రాష్ట్రం మొత్తం సాధారణ న్యూట్రల్ వర్గాలు, చదువుకున్న వాళ్ళు ఎవరికి కూడా మింగుడు పడట్లా. ఏంటి మరీ ఇంత దరిద్రంగా ఉందా మన రాష్ట్రం? ఇంత దిక్కులేంది అయిపోయిందా? ఇంత దివాలా కోరుగా మన రాష్ట్రం ఉందా అని ఆలోచిస్తున్నారన్నమాట. మేబీ రేపు కౌంటర్ ఏమో వస్తుందో చూడాలి. దీని మీద ఖచ్చితంగా సాక్షిలో ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి రాస్తారు. అదేమన్నా పని రేపు రాయకపోతే నిజంగా తాకట్టు పెట్టినట్టే. అయినా తాకట్టు పెట్టేసాక ఇంకేం రాస్తారు? ఏదో ఉద్ధరించడానికని రాయాలి. ఏం ఉద్ధరిస్తారు? థ్యాంక్ యూ.